బయట వ్యక్తులు మోసం చేస్తారు. ఎక్కువ వడ్డీ కాసేపడితే బయట మనం అప్పులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వక మనం నష్టపోతాం. కాబట్టి మీ డబ్బుని బయట వ్యక్తులకు ఇవ్వకండి. ఆ బయట దాకా చీటీలు ఇచ్చిపోతుంది కదా, దాకా డబ్బును బ్యాంకులో దాచుకోండి. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో దాచుకోండి. మన బ్యాంకులో కూడా అకౌంట్ తీసుకోవచ్చు మీరు కూడా కావాలి. కాబట్టి మీకు ఇబ్బంది లేదు మన ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్కి. కాబట్టి మీరందరూ కూడా ఒకే మాట పైన ఒకే దానిపైన ఒకే మాట పైన ఉన్నట్లయితే మనసుంటే కలం సుఖం. డ్వాక్రా గ్రూప్ సంఘాలు 10 మంది కలిస్తేనే ఒక సంఘం. ఆ 10 మందిలో ఒక్కరు పక్కకు పోయినా కానీ మనం నష్టపోతాం. ఎందుకంటే 10 మంది అప్పు తీసుకున్నప్పుడు 10 మంది సక్రమంగా కట్టుకుండాలి. నా దగ్గర లేదక్క ఈసారి మీరు కట్టుకో 9 మంది కట్టుకోండి, నేను ఇప్పుడు కట్టండి అంటే కాదు. ఎందుకంటే ఆమె అప్పు చేసినా సరే పక్కన ఎక్కడైనా అప్పు చేసినా సరే ఆమె తెచ్చి ఇవ్వాల్సింది అక్కడ. ఎందుకంటే నా దగ్గర లేదు నేను కట్టుకోవడం అంటే కాదు. 10 మంది తీసుకున్న తర్వాత 10 మంది సక్రమంగా ఆ యొక్క యూనిటీగా మనం చెల్లించాలి. చెల్లిస్తేనే ఆ యొక్క గ్రూప్ అనేది అది కళాల పడి ఉంటుంది. ఈ విధంగా ఒకే మాటపై ఒకే దాడిపై ఒకే పని ఉన్నట్లయితే కలసుంటే కలము సుఖం, ఐక్యమతే మహాబలం, చీలిపోతే కూలిపోతాం. ఒక గ్రూప్ అనేది సక్రమంగా ఉంటే ఆ గ్రూప్ కలిసిమెలిసిగా ఉంటే మనం ఏదైనా సాధించుకోగలం. కొన్ని కాలాల పాటు ఆ గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్ లో ఒక్కొక్కరు పక్కకు పోతే ఆ గ్రూప్ సక్రమంగా సాగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో మన గ్రూప్ లో అందరూ కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి అందుకే ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఇది. కాబట్టి ఆర్థికంగా మనం ఎదగాలంటే అందరికీ చదువు ఉండాలి.